అందరి తరపున హరే కృష్ణ. అందరూ బాగున్నారా? మా స్వామి శబరిమల నుంచి ఇంటికి వచ్చాడండి. ఈరోజు మార్నింగ్ 7:30 ఆ టైంలో వచ్చారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందంట. ఇరుముడి బియ్యం తెచ్చేసి పళ్ళెం వేసామండి. మేము మార్నింగ్ పూజ చేసుకున్నాము. సాయిబాబా, శివపార్వతులు పూజ చేసుకున్నాము. ఇరుముడి బియ్యం పళ్ళెం వేసుకున్నాము. మాలలండి, నెక్స్ట్ ఇయర్కి మాలలు జాగ్రత్తగా డబ్బాలో వేసి పెట్టుకున్నారు మా స్వామి. ఓకే, నల్ల చీమలు వస్తున్నాయి ప్రసాదం కోసం. నల్ల చీమలు, ఎర్ర చీమలు రావద్దంటండి, నల్ల చీమలు వస్తే మంచిదంట ఇంట్లోకి. ప్రసాదాలు తెచ్చారు మా వారు, మా స్వామి. ఇంకా ఏవో సంచిలో ఉన్నాయి, చూద్దాం రండి రండి. ఏయో ఇత్తడి వస్తువులు ఉన్నాయి, ఇత్తడి వస్తువులు. ఇత్తడిది ఇది వచ్చేసి పూలు వేసుకోవటానికి, వాటర్ వేసుకొని అందులో పూలు వేసుకోవటానికి పూజలకి. ఇది గంధము, పసుపు, కుంకుమ కానీ గంధం కానీ వేసుకోవటానికి ఇదొక ప్లేటు. ఇది ప్రసాదం పెట్టుకోవడానికి ఒక ప్లేటు. ఇందులో ఇంకా ఏదో కవర్ ఉంది, చూద్దాం. రావట్లేదు. ఓకే, హారతి ఇవ్వటానికి కుందు మా ఇంట్లో ఆల్రెడీ ఉందండి, కానీ చేయి కాలకుండానే పెద్ద సైజు తెచ్చుకున్నారు మా స్వామి. తర్వాత దీపం కుందులు, ఇవి పెద్ద సైజు ఉన్నాయి కానీ పెద్ద సైజు తెచ్చుకున్నారు దీపం కుందులు. తర్వాత చిన్నది హారతిది, అయినా ఎందుకో మళ్ళీ తెచ్చుకున్నారు. ఒకటి నంది తెచ్చుకున్నారు. దీనికి శివలింగం రాలేదేమో, ఉంటుందేమో లోపల, చూద్దాం. ఇంకోటి ఏంటండి ఇది, అయ్య బాబోయ్ కమండలం. మమ్మల్ని వదిలేసి ఏమైనా కాశీకి వెళ్ళిపోతారా ఏంటి? చిన్న కమండలం తెచ్చుకున్నారు, చాలా క్యూట్గా ఉంది కమండలం. ఓకే, ఇంకేమున్నాయి? ఇంకేం లేవు సంచిలో, ఓన్లీ నందే తెచ్చుకున్నారు. తెలియదేమో, శివలింగం ఉండాలి ఆల్రెడీ, ఒట్టి నంది మాత్రమే తెచ్చుకున్నారు, వాళ్ళు ఇవ్వలేదో ఏమో. ఓకే, బాయ్. నచ్చితే లైక్ చేయండి.